స్త్రీలకి నేనంటే చాలా ఇష్టం. వారి బీరువాల్లో చాలా జాగ్రత్తగా నన్ను దాచుకుంటారు. యేసయ్య పుట్టినప్పుడు నన్నే జ్ఞానులు కానుకగా సమర్పించారు. కాబట్టి యేసయ్య ఇచ్చినప్పుడు నన్నే ఆయన తీసుకెళ్తారు. నేను ఒక వెండి పాత్రనండి. నేను చిన్నపిల్లల అన్నప్రాయం నుండి వివాహ కార్యక్రమాల నుండి అన్ని శుభకార్యాలకు నన్నే ఎక్కువగా వాడుకుంటారండి. యేసయ్య లోకాసువార్తలో 10 వెండి నాణ్యాల కొరకు చెప్పారు, కానీ బంగారం కోసం చెప్పలేదండి. అందుకే యేసయ్య వచ్చినప్పుడు నన్నే తీసుకుని వెళ్తారండి. కంచు పాత్ర అండి, ఇది ఇతర పాత్ర అండి. నేను ఇతర పాత్ర ఎట్లా ఉంటుందంటే, మన దేవాలయం పైన గంట ఉంటుందండి. ఆ గంటనండి నేను ఆ గంట ఇలా గనగనా మోగుతుంది, అలాగా గంటనండి. నేను వెండి బంగారం మోగవండి. గంట గనగనా మోగితే మీ చెవులన్నీ గిర్రలా అని గంట పాత్రనండి. దేవుడు వచ్చినప్పుడు నేను పైనుండి గంట కొడుతున్నప్పుడు అందరు ఆదివారం ముందు ప్రార్థనకు వస్తారండి. నేను గంట కొట్టాకే వస్తారండి అని గంటనండి. దేవుడు వచ్చినప్పుడు ముందుగా నన్నే తీసుకెళ్తాడండి. ఎందుకంటే నేను పైన దేవాలయంలో ఆదివారం గంట కొట్టినప్పుడు అందరూ దేవాలయానికి వస్తారు కాబట్టి దేవుడు వచ్చినప్పుడు నన్నే ముందు తీసుకెళ్తాడండి. నువ్వు వచ్చేయమ్మా, రాగన్న వాళ్ళు ఎవరు? నువ్వు వచ్చే. నేను ముత్యాల పాత్రనండి. ఎంత తెల్లగా ఉన్నానో చూడండి. తెలుపు పరిశుద్ధత గుర్తు. పరలోక రాజ్యాన్ని ముత్యములతో పోల్చారు. గుణవతి అయిన భార్యను ముత్యములతో పోల్చారు. కాబట్టి యేసయ్య వచ్చినప్పుడు నన్నే తీసుకుని వెళ్తాడు. నేనండి కర్రపాత్రను. మీ అందరికీ నా గురించి తెలుసు. పేదవారి గృహాల నుండి ధనవంతుల గృహాల వరకు ఏ గృహంలో చూసినా ఫర్నిచర్ నాతోనే చేయించుకుంటారు. యేసయ్యను సిలువ వేసినప్పుడు నా మీదే సిలువ వేశారు. అంతెందుకండి, ప్రతి పేదవాడు కూడా నా యొక్క చెక్క మంచం మీద పడుకుంటారు. ప్రతి చిన్న బిడ్డ నా చెక్క ఉయ్యాల్లో ఉంటారు. ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి నేను సొలొమోను దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఆ దేవాలయ మందిరానికి నా యొక్క చెక్క పాత్రని సొలొమోన్ గారు ఉపయోగించారు. దేవుని యొక్క మందిరము బలిపీఠం మీద నేనే ఉంటాను. దేవుని యొక్క మందిరపు తలుపులకు నేనే ఉంటాను. ఇంత ప్రత్యేకత కలిగినటువంటి నన్ను కాక యేసయ్య ఇంకెవరిని తీసుకెళ్తారు? నేనండి మట్టి పాత్రనండి. మట్టి పాత్ర అంటే చాలా విలువలేదనమాట. ఒకప్పుడు అందరూ ఈ మట్టి పాత్రల్లోనే మంచినీటిని చల్లగా తాగేవారు. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఈ మట్టి పాత్రని ఎవరో ఉపయోగించట్లేదు. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఈ విలువ గల వస్తువులన్నిటిని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరినీ యేసయ్యని కనులారా చూడాలని నా ఆశ. బంగారం తర్వాత
తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. అనేకులు పరలోక రాజ్యము ప్రవేశించుదురు, కానీ ఆ మార్గము ఇరుకుగాను సంకుచితముగాను ఉన్నది, కొందరే ఆ మార్గములో ప్రవేశింతురు. ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా. చూశారు కదా, ఈ లోకంలో మనం ఎంత విలువైన వారమైనప్పటికీ, ఎంత అందచందాలు కలిగిన వారమైనప్పటికీ, ఎన్ని ఆస్తిపాస్తులు మనకి ఉన్నప్పటికీ కూడా ఏసయ్య లేకుండా అవన్నీ కూడా వ్యర్థం, అవన్నీ కూడా సున్నా. ఏసయ్య చూసేది ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో వారినే చూస్తాడు. ఒక గొప్ప ఇంటిలో అనేక వెలగల పాత్రలు, కానీ అర్హమైనది కొంచెమే. కొన్ని పాత్రల్ని ఆయన ఇష్టపడతాడు. ఆ పాత్రలో నీవు నేను కూడా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా.